ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: అపోస్తులుడైన పౌలు ఎవరి చేత బాప్తిస్మము పొందాడు? ఆప్షన్ ఏ పేతురుతో, ఆప్షన్ బి యోహానుతో, ఆప్షన్ సి తోమాతో, ఆప్షన్ డి అననీయతో. సరి అయిన జవాబు అననీయతో. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17-18 వచనములలో వ్రాయబడి ఉన్నది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయం చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వచనములు. హ్యావ్ ఏ నైస్ డే.